హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అంటే భద్రాచలం శ్రీ రాముల వారి దేవాలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా. ఈ దేవాలయం భద్రాచలం కొండ అంటే భద్రగిరి పైన, అలాగే పవిత్ర గోదావరి నది తీరాన ఉంది. ఈ దేవాలయాన్ని దివ్యక్షేత్రం అని, అలాగే దక్షిణ అయోధ్య అని కూడా పిలువబడుతుంది. ఈ దేవాలయం 17వ శతాబ్దంలో శ్రీ కంచర్ల గోపన్న అంటే భద్రాచల రామదాసు నిర్మించారు. ఈయన తానిషా ప్రభువు కింద తహసీల్దార్గా పనిచేస్తూ అట్లాగే ఈ దేవాలయాన్ని నిర్మించారు. మరి రాముల వారి కుటుంబం మొత్తానికి కూడా వజ్ర వైఢూర్యాలతో బంగారు నగలు చేయించారు. దీనికంతటికి కూడా 6 లక్షల బంగారు వరాలు ఖర్చవడంతో రామదాసుని అనుమానించి ఆయనని కారాగారం పాలు చేస్తారు. అయితే రామలక్ష్మణులు రామోజీ లక్ష్మోజీ రూపంలో మరి తానిషా ప్రభువుకి కలలో కనిపించి 6 లక్షల వరహాలు కూడా చెల్లించేసి రామదాసుని విడుదల చేయమని చెప్పి వెళ్ళిపోతారు. అలా తానిషా ప్రభువు రామదాసుని విడుదల చేసి ప్రసన్నుడవుతాడు. అయితే మరి ఈ దేవాలయానికి భద్రాచలం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, భద్రుడు అనే భక్తుడి తపస్సుకి మెచ్చి అతని కోరిక మేరకు మరి మహావిష్ణువు శ్రీరాముల వారిగా ఇక్కడ వెలుస్తారు, సీత మరియు లక్ష్మణ సమేతంగా. అట్లా ఈ దేవాలయానికి భద్రాచలం అని పేరు వచ్చింది. అట్లాగే ఈ కొండ భద్రగిరి కొండ. మరి బంగారు నగల సంగతి ఒకసారి చెప్పుకుందామా. సీతమ్మ వారికేమో చింతాకు పథకము, బంగారు జడ, అలాగే రాముల వారికి పచ్చల పథకము, మరి లక్ష్మణుడికి రామ మాడ అంటే కాయిన్ ఉన్న ఒక గొలుసు, కాయిన్కి ఒకవైపు రామ పట్టాభిషేకం, అలాగే రెండో వైపు మరి ఆంజనేయుడు ఉంటారట, దానిని రామమాడ అంటారు. అలాగే మరి భరతుడికి పచ్చలహారం, మరి లక్ష్మణుడికి రవ్వల మొలతాడు, ఇట్లా ఎన్నో. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది వైరముడి, వజ్ర వైఢూర్యాలతో తర్వాత పచ్చలతో చేయించబడింది. అలాగే మరి రాముల వారికి మరి కలికితురాయితో ఎన్నో నగలు చేయించారు. అట్లా మరి భద్రాచల దేవాలయం విలసిల్లుతోంది. ఎన్నో ఉత్సవాలు జరపబడతాయి. బ్రహ్మోత్సవం, అట్లాగే సీతారామ కళ్యాణం, అట్లాగే వైకుంఠ ఏకాదశి వసంతోత్సవం. నెక్స్ట్ ఎపిసోడ్లో